శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, మూసీ రివర్ అనేటువంటిది ఒక హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలతో పాటుగా నల్లగొండ జిల్లా వరకు ఉంది అధ్యక్ష. మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి మూసీ రివర్ మీద చాలా ప్రణాళికలు చేసినాము అనేటువంటి మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అధ్యక్ష. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మూసీ మీద డబ్బులు కొన్ని ఖర్చు పెట్టినారు తప్ప అవి నీళ్లలో వేసినటువంటి మూటలే అధ్యక్ష. 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేసినారు. అప్పులు చేసినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష, ఏ ఒక్క రోజైనా ఈ మూసీ రివర్ మీద, మూసీ ప్రక్షాళన మీద ఆలోచన చేసి అందరినీ పిలిచి ఎందుకు గతంలో డిస్కషన్ చేయలేదు? ఇప్పుడు చేస్తూ ఉంటే మరి మేము కూడా అధ్యక్ష మూసీ రివర్ అసలు సౌత్ కొరియాకి వెళ్ళినాం అధ్యక్ష. సౌత్ కొరియా వెళ్ళినప్పుడు అది కూడా ఆ పట్టణం మధ్యలో నుంచి ఆ నది ప్రవహిస్తూ ఉంటే ఈరోజు అది తాగే నీళ్ళలాగా తయారు చేసినటువంటి ఘనత ఈరోజు అక్కడ ఉంది అధ్యక్ష. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, మనం అనుకున్నాం తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుందని, కానీ మురికి తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు కూడా మురికి ఎత్తేటువంటి పరిస్థితిలో లేము. ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే మూసీ మీద ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా చేయలేకపోయినారు? అందుకే నేను మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గతంలో మాకు కూడా చెప్పినారు